పురాణ ఇతిహాసాల్లో అసుర రాక్షసులను అంతం చేసే ఘట్టాలు చదవడానికి కామిక్ బుక్స్ లో సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ లా ఉంటాయి. కానీ స్పిరిచువల్ కోణంలో ఎక్స్ప్లోర్ చేసినప్పుడే వాటిల్లో దాగున్న నిగూఢమైన జీవిత పాఠాలు అంటే లైఫ్ లెసన్స్ అర్థమవుతాయి. సో ఈ పాయింట్ ని ఇంకాస్త క్లియర్ గా అర్థం చేసుకోవడానికి మహాభారతంలో ఎంతో సింపుల్ ఘట్టమైన హిడింబ వధ పర్వాన్ని తీసుకుందాం. కథ డీటెయిల్డ్ వర్షన్ ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. ఇప్పుడు కేవలం కాంటెక్స్ట్ అర్థం అవ్వడానికి షార్ట్ గా గమనించాల్సిన పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. సో డియర్ ఛానల్ సపోర్టర్స్, లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ కంటెంట్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హిడింబ వధ పర్వం ఆకర్షణ, విధి, హింస ఈ మూడు కలిసిన ఒక విచిత్రమైన కథ. పాండవులు వారణావర్తలో లక్క ఇంటి ప్రమాదం నుంచి తప్పించుకున్న తరువాత తమ తల్లి కుంతితో కలిసి ఒక దట్టమైన రహస్యమైన అడవిలో ఆశ్రయం పొందారు. వారికి తెలియకుండానే హిడింబాసురుడనే భయంకరమైన రాక్షసుడు తన చెల్లెలు హిడింబితో కలిసి నివాసం ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. అది రాత్రివేళ కావడంతో ఒక సాలవృక్ష నీడలో అందరూ నిద్రపోయారు. కాని భీముడు మాత్రం మేల్కొని మిగతా వారికి రక్షణగా కావలి కాశాడు. అదే సమయానికి హిడింబాసురుడు తన చురుకైన ముక్కుతో ఈ మానవుల వాసనకు ఆకర్షితుడయ్యాడు. దానితో పాటు కడుపులో ఆకలి దంచేస్తుంది. పాండవులను ఇద్దరం కలిసి విందుగా ఆరగిద్దాం, వెళ్ళి వాళ్లను నా దగ్గరకు తీసుకురా అని హిడింబికి చెప్పి పంపించాడు. అయితే హిడింబి బలవంతుడైన భీముణ్ణి చూసిన క్షణమే కథ విచిత్రమైన మలుపు తిరిగింది. వాయుపుత్రుడి రూపానికి, బలానికి, తేజస్సుకు ఆకర్షితురాలైన హిడింబి తన అన్న చెప్పిన పని పట్టించుకోకుండా భీముణ్ణి భర్తగా పొందాలని ఆశించింది. తన అసుర శక్తులతో తనను తాను ఒక అందమైన స్త్రీ రూపంలోకి మార్చుకొని భీముడి దగ్గరకు వెళ్లి మనసులో ఉన్న తన కోరిక, తన అన్న వేసిన పథకం రెండిటి గురించి చెప్పింది. భీముడు అటు అందానికి మోహితుడు కాలేదు, ఇటు అసురుడి పన్నాగానికి భయపడలేదు. తన తల్లి తమ్ముళ్లను కాపాడుకోవాలనే బాధ్యతపై మాత్రమే దృష్టి పెట్టాడు. పాండవుల కుటుంబాన్ని వీపు మీద ఎక్కించుకుని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్లి కాపాడుతానని హిడింబి చెప్పినా కూడా భీముడు వినలేదు. వచ్చే ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అనే ఆలోచనతో అక్కడే ఉండిపోయాడు. ఈలోపు హిడింబాసురుడు ఆకలి నియంత్రించుకోలేక తన చెల్లెలున్న ప్రదేశానికి చేరుకున్నాడు. హిడింబి ఉద్దేశాన్ని తెలుసుకొని తనపై మండిపడ్డాడు. ఇద్దరి సంభాషణని భీముడు అడ్డుకుంటే వాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఆఖరిగా మల్ల యుద్ధానికి దారితీసింది. ఇక ఈ భీకరమైన యుద్ధంలో భీమసేనుడు గెలిచాడు. యుద్ధం మధ్యలో వచ్చిన చప్పుళ్లకు నిద్రలేచిన కుంతి, పాండవులు అక్కడే ఉన్న హిడింబిని పరిచయం చేసుకున్నారు. ఆఖరిగా ఆవిడ కోరిక తెలుసుకుని భీముణ్ణి వివాహం చేసుకోమని ఒప్పించారు. అక్కడితో భీమ, హిడింబి ఇద్దరూ ఒక్కటై ఎన్నో ప్రదేశాలకు వెళ్లి మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా ఒకటయ్యారు. దానికి ఫలితంగా ఒక పుత్రుడు జన్మిస్తే అతనికి ఘటోత్కచ అని నామకరణం చేశారు. కాలగమనంలో ఈ ఘటోత్కచుడు శక్తివంతమైన యోధుడిగా పాండవులకు ఎంతో సహాయపడ్డాడు. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. సో ఇది కథ. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్లో గమనించాల్సిన విషయాలు చూస్తే, నంబర్ 1, కర్తవ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రయారిటైజింగ్ డ్యూటీ. తన తల్లి తమ్ముళ్ళు నిద్రపోతున్నప్పుడు భీముడు వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకున్నాడు. హిడింబి వచ్చి తనను పెళ్లి చేసుకోమని, కలిసి ఉందామని ఆశ కలిగించినా కూడా భీముడు తన కర్తవ్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు. హిడింబి ఇచ్చిన ఆహ్వానం ఇంద్రియాలు అంటే సెన్సెస్ కి సుఖాన్ని కలిగించే విషయం. కానీ భీముడు ఆ సుఖాన్ని వద్దనుకుని తన ధర్మాన్ని అంటే తన డ్యూటీని ఎంచుకున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యహ అఘాయుర్ ఇంద్రియారామో మోఘం పార్థసా జీవతి. వేదాల్లో స్థాపించబడిన యజ్ఞచక్రంలో తమ బాధ్యతను అంగీకరించని వారు బాధలు అనుభవిస్తారు. వారు తమ ఇంద్రియాల ఆనందం కోసం మాత్రమే జీవిస్తారు. నిజానికి అటువంటి వారి జీవితాలు వ్యర్థం. ఇది కృష్ణుడు అర్జునుడితో అన్న మాట. వేదాల్లో ప్రతి ఒక్కరి జీవిత చక్రం అంటే లైఫ్ సైకిల్ కి సంబంధించిన బాధ్యతల వర్ణన ఉంటుంది. ఇప్పటి రోజుల్లో వేదాలను రెఫర్ చెయ్యకపోయినా పాటించే బాధ్యతలు దాదాపు సిమిలర్ గా ఉంటాయి. సో సమయానుసారం వచ్చే బాధ్యతలను నిర్వర్తించినప్పుడు జీవితానికి ఒక అర్థం ఉంటుందని సింపుల్ వర్షన్ లో అర్థం చేసుకోవచ్చు. నంబర్ 2, శౌర్యంతో ప్రమాదాలను ఎదుర్కోవడం. భీముణ్ణి, తన తల్లిని, తన తమ్ముళ్లను అందరినీ తన వీపు మీద ఎక్కించుకొని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్లి హిడింబాసురుడి బారి నుండి కాపాడుతానని హిడింబి చెప్పింది. అది ఎదురయ్యే ప్రమాదం నుంచి పారిపోవడం అవుతుంది. ఇదొక వీరుడికి ఉండాల్సిన లక్షణం కాదని భీముడు చెప్పి అక్కడే ఉండి హిడింబాసురుడితో పోరాడటానికి సిద్ధమైనప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవడానికి తాను ప్రదర్శించిన శౌర్యం కనిపిస్తుంది.
భగవద్గీతలో కృష్ణుడు తనకు ప్రియమైన అర్జునుడికి చెప్పే విషయాల్లో ఇది కూడా ఒకటి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. హృదయ దౌర్బల్యం అంటే మానసిక బలహీనతను విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధమవ్వు. సింపుల్ గా చెప్పాలంటే పరిస్థితిని శౌర్యంతో ఎదుర్కోవాలని అర్జునుని ఉత్తేజపరుస్తూ కృష్ణుడు చెప్పే మాట. శౌర్యం అనే కాన్సెప్ట్ ని ధైర్యం అనే కాన్సెప్ట్ తో కన్ఫ్యూజ్ అవ్వకండి. అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో నిలదొక్కుని నిలబడే లక్షణాన్ని శౌర్యం అంటారు. కానీ ధైర్యం అనే లక్షణంలో సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనే క్యాల్కులేటెడ్ అప్రోచ్ ఉంటుంది. రెండూ ముఖ్యమే, కానీ భీముడున్న పరిస్థితిలో శౌర్యాన్ని ప్రదర్శించాడు. నంబర్ 3, హిడింబిలో మొదలైన పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్. హిడింబి మొదట్లో తన అన్న చెప్పిన పని పూర్తి చేద్దామని బయలుదేరినా కూడా భీముడి అందానికి మైమరిచిపోయి అతన్ని భర్తగా పొందాలని ఆశపడింది. ఇది శారీరక ఆకర్షణ, ఫిజికల్ అట్రాక్షన్, అంటే ఒక విధమైన ఇన్ఫాక్చుయేషన్ అయినప్పటికీ అది నిస్వార్థ ప్రేమగా మారింది. స్వార్థం లేదు అని అర్థం చేసుకోవడానికి ఒక కారణం ఉంది. హిడింబి కేవలం భీముణ్ణి మాత్రమే కాకుండా అతని పూర్తి కుటుంబాన్ని కాపాడాలనుకున్న ఆలోచన. ఒకవేళ స్వార్థం ఉంటే తన కోరిక తీర్చుకోవడం కోసం కేవలం భీముడి గురించి ఆలోచించేది. ఇక్కడ భీముడి ఉద్దేశానికి విలువిచ్చింది కాబట్టి అది నిస్వార్థ ప్రేమగా రూపాంతరం చెందింది. ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రేమిస్తే తన ఆలోచనలు, చేతలు అన్నీ పాజిటివ్ గా మారి ఒక పాజిటివ్ మైండ్ కలిగిన వ్యక్తిగా పరివర్తన చెందుతాడు. భగవద్గీత ఇదే విషయాన్ని 12వ అధ్యాయం 13 and 14 అనే 2 శ్లోకాల్లో వివరిస్తుంది. కానీ చిన్న తేడా ఉంది. మనుషులతో పాటు ఇతర జీవుల పట్ల కలిగేది ప్రేమైతే ఆ పరబ్రహ్మ స్వరూపాల పట్ల కలిగేది భక్తి. వీటిల్లో నిస్వార్థం అనే లక్షణం ఉంటే చాలు, జీవితంలో పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. నంబర్ 4, పరోపకారం చేయడం ద్వారా దక్కే సత్ఫలితాలు. ఇతరులకు మంచి చేసే వాళ్లను పరోపకారులు అంటారు. కథ కాంటెక్స్ట్ లో చెప్పాలంటే హిడింబి కేవలం సాయం మాత్రమే కాకుండా పాండవుల కుటుంబానికి పరోపకారం చేసింది. దీనివల్ల ఆవిడొక రాక్షస స్త్రీ అయినప్పటికీ కుంతి తన కోడలుగా అంగీకరించి పాండవులు గౌరవించారు. మొదట్లో భీముడు అనుమానపడినా కూడా ఆఖరిలో హిడింబి త్యాగాన్ని గుర్తించి ఆమెను తన భార్యగా స్వీకరించాడు. మొత్తంగా హిడింబి జీవితంలో ఎన్నో సత్ఫలితాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ హిడింబి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అనుకోకుండా తనలో ఉన్న దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు వేసింది. ఈ విషయం అర్థమవ్వడానికి ఈ శ్లోకం నుంచి మొదలు పెట్టాలి. మాం హి పార్థ వ్యాపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. కృష్ణుడు తనను తాను పరబ్రహ్మంగా ఉద్దేశిస్తూ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అది ఆడవాళ్లతో సహా చతుర్వర్ణాల్లో ఎవరైనా కావచ్చు, వారు అత్యున్నత గమ్యానికి చేరుకుంటారు అని చెప్పాడు. అయితే ప్రతి ఒక్కరిలో పరబ్రహ్మం ఉంటారని చెప్తారు కదా, అలా పరబ్రహ్మాన్ని ఆశ్రయించడం అంటే ముందుగా ఆ వ్యక్తి తనలో ఉన్న పరబ్రహ్మం అనే దైవత్వాన్ని పరిచయించుకోవడం. దానికి అసురీ లక్షణాలకు కారణమైన నెగటివ్ ఆలోచనలు, చేతలు మానేసి దైవీ లక్షణాలకు కారణమైన పాజిటివ్ ఆలోచనలు, చేతలు చెయ్యాలి. హిడింబి ప్రవర్తనలో అటువంటి పాజిటివ్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాండవుల కుటుంబంలో స్థానం అనే సత్ఫలితాన్ని పొందింది. నంబర్ 5, హిడింబాసురుడి అంతానికి కారణమైన లోభం అంటే గ్రీడ్. హిడింబాసురుడు ఒక రాక్షసుడిగా పాండవులను తినాలనే కోరికలో నరమాంసంపై తనకున్న ఇష్టం మాత్రమే కాదు, లోభం నిండిన ఆలోచన కూడా ఉంది. కథను డీటెయిల్ గా చదివితే హిడింబాసురుడు తన చెల్లెలు హిడింబితో కలిసున్న ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ ఆ అడవిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క మనిషి నాకు ఆహారం అవ్వాలి అనే ఆలోచన చేశాడు. లోభం, గ్రీడ్ అంటే ఇతరుల సంపదను తన సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇతరులను లొంగదీసుకోవడం, వాళ్లను మన ఆధీనంలో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నం కూడా లోభంలో ఒక కోణం. ఇదే లోభం వల్ల హిడింబాసురుడు హద్దు దాటి భీముడి చేతుల్లో తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని వివరించే భగవద్గీత శ్లోకం: త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధస్ తథా లోభస్ తస్మాదేతత్ త్రయం త్యజేత్. ఆత్మ వినాశనం అనే నరకానికి 3 ద్వారాలు. కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే దురాశ. ప్రతి ఒక్కరూ వీటిని విడిచిపెట్టాలి. ఇక్కడ ఆత్మ వినాశనం అనే పదాన్ని అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి తనను తాను నాశనం చేసుకోవడం. ఇది హిడింబాసురుడిలా కేవలం ప్రాణాలు కోల్పోవడం ఒక్కటే కాదు, మనిషికి ఉండాల్సిన మనశ్శాంతి, మెంటల్ బ్యాలెన్స్ అన్నీ కోల్పోయి పూర్తిగా నెగటివ్ మైండ్ సెట్ తయారు చేసుకోవడం కూడా ఆత్మ వినాశనం అవుతుంది. సో వీలైనంత వరకు కామ, క్రోధ, లోభాలు మనల్ని అధిగమించకుండా చూసుకోవాలి. నంబర్ 6, భీముడి నాయకత్వ లక్షణాలు. ఘట్టం మొదట్లో
తన కుటుంబానికి కాపలాగా ఉండాలని తీసుకున్న బాధ్యత నుంచి చివరి వరకు అంటే హిడింబాసురుణ్ణి అంతం చేయడానికి తీసుకున్న ప్రతి నిర్ణయం భీముడు కష్టకాలంలో ఉద్భవించే ఆదర్శవంతమైన నాయకుడిలా కనిపిస్తాడు. ఒక వ్యక్తి తన జీవితంలో నడుచుకునే విధానంతో తన చుట్టూరా ఉన్న వాళ్లను ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాడు. ఇది తాను ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా తన గురించి తెలిసిన వారు విన్నవారు ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. యద్యద్ ఆచరతి శ్రేష్టస్ తదత్ దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. ఒక మహానుభావుడు ఏ పని చేసినా సామాన్యులు అనుసరిస్తారు. అతను నిర్దేశించే చర్యలను ప్రపంచమంతా ఆదర్శాలుగా తీసుకొని అనుసరిస్తుంది అనేది శ్లోకం అర్థం. భీముడి చర్యలు ఘటోత్కచుడికి ఆదర్శాలుగా నిలవడం వల్ల అతను కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు, అది కూడా ధర్మం వైపు నిలుచొని యుద్ధం చేశాడు. లేదంటే తనలో ఉన్న అసుర గుణాలతో అధర్మానికి ఒగ్గేవాడు. సో మన నిర్ణయాలు, చర్యలు బాధ్యతాయుతంగా ఉన్నట్టయితే అది కేవలం మన జీవితానికే కాక ఇతరులను సరైన రీతిలో ప్రభావితం చేయడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాలనుకునే వారు ఈ విషయాన్ని బాగా గమనించాలి. దీనికి సంబంధించి మన ఛానల్లో భగవద్గీత లెసన్స్ అనే ప్లేలిస్ట్ చూడండి, మరింత లోతుగా అర్థమవుతుంది. నంబర్ 7, భిన్నత్వం మధ్య దాగున్న ఏకత్వం. ఈ ఘట్టంలో చాలా మంది గమనించని విషయం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వ పాకేచ పండితాః సమదర్శినః. అసలు సిసలైన పండితులు వారు సాధించిన జ్ఞానంతో బ్రాహ్మణుణ్ణి, ఆవును, ఏనుగును, కుక్కను, ఆఖరికి కుక్కను తినేవాణ్ణి కూడా సమాన దృష్టితో చూస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఏ జీవి అయినా చూడటానికి ఎలా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిలో పరమాత్మ రూపమైన పురుష అనే తత్వం ఉంటుందనే జ్ఞానం ఉన్నవాళ్లు అందరూ ఒక్కటే అన్న విషయాన్ని గుర్తిస్తారు. తెలియని వారు అందరినీ వేరు చేసి చూస్తారు. ఇదే విషయాన్ని హిడింబి భీమసేనుల కలయిక ఒక మెటఫర్లా వివరిస్తుంది. హిడింబి ఒక రాక్షస స్త్రీ, భీముడు దేవతాపుత్రుడు. రూపురేఖలు, కుటుంబ నేపథ్యాలు వీటి పరంగా చూస్తే అసుర, మానవ అనే రెండు వేరువేరు వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ కేవలం వాళ్ల చేతలు గమనిస్తే ఇద్దరు మంచి వ్యక్తులుగా కనిపిస్తారు. ఎలాగైతే సచ్చర్య అంటే మంచి పని అనే కామన్ పాయింట్ తో ఇద్దరు వేరువేరు జాతులకు చెందిన వ్యక్తులు ఒకటయ్యారో, అలాగే ప్రతి జీవిలో పురుష అనే కామన్ పాయింట్ వల్ల అందరూ ఒకటే అవుతారు. ఈ కాన్సెప్ట్ ని ఇంకా డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే సాంఖ్యయోగ అనే టాపిక్ పూర్తిగా తెలియాలి. దానికి మన ఛానల్లో అప్లోడ్ చేసిన భాగవతం సిరీస్ లో 14వ ఎపిసోడ్ చూడండి. అసురులు అంటే చెడ్డవాళ్ళు, దేవతలు అంటే మంచివాళ్ళు, మానవులు అంటే అటు మంచి ఇటు చెడు రెండు లక్షణాలు ప్రదర్శించేవారు. ఇలాంటి డెఫినేషన్స్ తో ఉండే అపోహ చాలా మందికి ఉంటుంది. ఈ ఘట్టం ఆ అపోహను పూర్తిగా తుడిచేస్తుంది. హిడింబి ఒక అసుర జాతికి చెందిన స్త్రీ అయినప్పటికీ ఆవిడ చేతలు, ఉద్దేశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని కుంతి ఆమెను తన కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంది. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్లతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి వారి చేతలు, ఆలోచనలు సరైనవైతే చాలు అని కుంతి నిర్ణయంతో వ్యక్తమవుతుంది. ఇవాల్టికి అంటే 2023లో కూడా మనుషులను పలు విధాలుగా వేరు చేసి చూసేవారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇది మహాభారతంలో హిడింబ వధ పర్వం నుంచి మనం లోతుగా అర్థం చేసుకోదగిన విషయాలు. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ కి సపోర్ట్ చేయడానికి ఒక లైక్ కొట్టండి. అండ్ కొత్తగా అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.